నా విజన్ 2047, ఇంకో 22 సంవత్సరాలు. ఈ కూటమి ప్రభుత్వం ఉండబోయేది ఇంకో 2 సంవత్సరాలు అనుకోండి. జమిలీ ఎలక్షన్స్ 2027లో వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీగానే గెలుస్తుంది, ప్రభుత్వం ఏర్పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా, అందుకని చెప్తుండా. కానీ వీలైనంత త్వరగా రాష్ట్రాన్ని దోచేయాలని ఈ కొత్త ఆలోచనలు. అంటే ఎవరికి తెలియదు, మేమొక్కరమే తెలివైన వాళ్ళం, మేము చేసి చూపిస్తాం అన్న ధైర్యం. ఒక లాజిక్ కూడా లేదు. పథకాలు ఇవ్వను అని చెప్తే అది ఒక గొప్పతనం అనుకుంటారు. పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎన్ని అబద్ధాలని చెప్పి ఎలక్షన్ ముందర వరాలు గుప్పించారు. నా మిత్రుడు జాఫర్ అడిగాడు లోకేష్ గారిని, మీరు ఇన్ని హామీలు ఇస్తా ఉంటారు, దానికి డబ్బులు సరిపోతాయా అంటే, మేము లెక్కలన్నీ వేసుకున్నాం, అన్నీ చూసాం, మాకు ఎలా చేయాలో తెలుసు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీ 108 హామీలు ఎన్నో చెప్పాడు, అన్నీ నెరవేరుస్తాం. ఒకవేళ చేయకపోతే ఇదిగో ఈ కాలర్ పట్టుకోండి అన్నాడు. ఆయన చెప్పిన మాటలే. అసెంబ్లీలో ఆయన మా మంత్రి గారు కూడా, అంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి లోకేష్ గారు మా మంత్రి అంట. అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటున్నానంటే రికార్డ్స్లో కూడా ఎంటర్ అయి ఉంటుంది. గత ప్రభుత్వం బకాయిలు తీర్చడానికి, అంటే 14-19లో తెలుగుదేశం పెట్టిన బకాయిలు తీర్చడానికి 16 నెలలు పట్టింది అన్నాడు. నేను ఆన్ రికార్డ్ చెప్తుండా. 19 జూన్లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మార్చి 30వ తేదీ 2020 4,300 కోట్లు పాత బకాయిలు కొత్తది కలిపి 4,300 రూపాయలు ఫీ రింబర్స్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం కూడా 2,100 కోట్లు 2,100 crores బకాయిలు పెట్టింది. అంటే అది నిరంతర ప్రక్రియ, పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అదెవరు తప్పట్ల, తెలుగుదేశం పెట్టింది కాబట్టి మేము కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. 2,100తో పాటు 2,200 4,300 crores మార్చి 30, 2020 కల్లా ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? పాత బకాయిలు 2,800 కోట్లు ఉన్నాయన్నారు, అసెంబ్లీలో 3,400 కోట్లు ఉన్నాయంటారు, వాళ్ళ పత్రికల్లో అది 3,800 కోట్లు ఉన్నాయి. ఎంతైనా కానివ్వండి, దానిలో చిన్న ఫిగరే తీసుకుందాం, 2,800 కోట్లు. 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం 2,100 కోట్లు బకాయి పెడితే, ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు పాత బకాయి 2,800 కోట్లు ఉంది. అంటే ఇప్పుడు ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. న్యాచురల్ నెంబర్ పెరుగుతుంది. 11 నెలలు అయింది. ఈ పాత బకాయిల్లో ₹1 ఇచ్చారా? ₹1 కూడా ఇవ్వాల. రన్నింగ్ కోర్సులో 1 సంవత్సరం అయిపోవచ్చింది. ఇప్పుడు మనం మే 3వ తేదీ, ఈ నెలాఖరికి ఈ సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరం ఇవ్వాల్సింది ప్రభుత్వం ఎంత ఇచ్చింది? సంక్రాంతి ముందరే స్వయాన సీఎం గారే అనౌన్స్ చేశారు, మొదటి క్వార్టర్ ఇస్తున్నాము సంక్రాంతి కానుకగా. ఇదేంటండి సంక్రాంతి కానుక? పిల్లలకు చదువు చెప్పించి గవర్నమెంట్ మాకు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పినప్పుడు అది మాకు సంక్రాంతి కానుక ఎట్టవుద్ది? మేము గమనం ఉండాలి. లేదంటే ఏదో రేట్ చేస్తాము, ఈ తనకి ఆ తనకి. నాకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మీరు కూడా చూడండి ఏ తనిఖీలు అవుతాయో. పద్ధతిగా ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఫిబ్రవరి 13వ తేదీకి ఆ ఫస్ట్ క్వార్టర్ డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే 4 రోజులు పట్టింది. 1 రోజులో 2 రోజుల్లో కాదు, 4 రోజులు పట్టింది మొదటి క్వార్టర్ డబ్బులు రిలీజ్ చేయడానికి. అంటే ఒక 800 కోట్లు. రెండో క్వార్టర్ ఎప్పుడు మొదలైంది? 25 మార్చిన మొదలైంది. ఇస్తున్నాం అని చెప్పేసి 25వ తేదీ మార్చి 25న రెండో క్వార్టర్, దానిలో సగం వచ్చింది. ఈరోజు మే 3, మిగతా సగం ఇంకా రాలా. ప్రభుత్వ పనితీరు, మా మంత్రి గారు మంచి పొజిషన్లో ఉండారు, ముఖ్యమంత్రి గారు కొడుకుగా ఉండారు, అన్ని శాఖల మీద సమీక్షలు కానీ ఎక్కడికైనా ముందుకు పోతున్నారు. నిన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా మరి ఎడ్యుకేషన్ మంత్రి పైన ఎందుకు కూర్చున్నాడో నాకైతే అర్థం కాలేదు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, లేకపోతే కూటమి మిత్రులు ఇబ్బంది పెట్టినంత వరకు కూర్చోవచ్చేమో. గాడిలో పెట్టండి, పాలనను గాడిలో పెట్టండి. ఏమన్నా అడిగితే బెదిరింపులు. Please subscribe to N3 TV. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్. NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.